శ్రీమాత్రే నమః. ఒక చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక దారి దోపిడి దొంగ ఉండేవాడు. వాడు వచ్చిపోయే వాళ్ళందరినీ దోచుకుంటూ ఉంటాడు. ఆ దారి మధ్యలో ఒకసారి ఒక ముని, ఒక ఋషి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే వీడు దొంగ ఆ ఋషిని ఆపి ఒక చెట్టుకు కట్టేసి తన దగ్గర ఉన్న దోచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు ఆ ఋషి ఏమంటాడంటే, ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? ఇది చేయడం మహా పాపం కదా, ఇది చాలా ఘోరమైనటువంటి అపరాధం నువ్వు చేస్తున్నావు, ఇట్లా చేయకూడదు కదా అంటే, మరి నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కదా, నాకు ఇది ఒకటే మార్గం, నాకు చదువు రాదు, ఇంకేం రాదు, నేను ఇది చేయక తప్పదు కదా అంటాడు. మరి నీ పాపంలో పాలు పంచుకుంటున్నారా నీ కుటుంబం? అయితే ఎవరి కోసం అయితే చేస్తున్నావు వాళ్ళు పాలు పంచుకుంటారా అని అడుగుతాడు. అప్పుడు ఏమో నాకు తెలియదు అంటాడు. ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళి కనుక్కొని రా, నేను ఇక్కడే ఉంటాను కదా, నన్ను ఎట్లా కట్టేసావు కదా, ఒకసారి ఇంటికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని వచ్చిన తర్వాత నాకు వివరంగా చెప్పు, దాన్ని బట్టి నా దగ్గర ఉన్నది తీసేసుకుంటున్నావు అని చెప్తాడు. తను వెంటనే ఇంటికి వెళ్ళి ముందుగా వాళ్ళ నాన్నని అడుగుతాడు. నాన్న, నేను ఇట్లా ఇన్ని రోజులు తెచ్చిన సంపాదన అంతా దారి దోపిడీ చేస్తూ తెచ్చినటువంటి సంపాదన అనగానే తన తండ్రి చాలా కోప్పడతాడు. ఇట్లా చేస్తున్నావు ఏంద్రా, ఇది అసలు మహాపాపం అని చీదరించుకొని పంపించేస్తాడు. వెంటనే తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మ, నేను ఇట్లా చేస్తున్నాను, ఈరోజు వరకు మనం తిన్నటువంటి సంపాదన అంతా అట్లా వచ్చింది అని చెప్పగానే వాళ్ళ తల్లి కూడా కోప్పడుతుంది. అయ్యో, ఎంత ఘోరం చేస్తున్నావు నాయన, తప్పు, ఇట్లా చేయకూడదు అని అంటుంది. వెంటనే తన భార్య దగ్గరికి వెళ్తాడు. భార్య చెప్పగానే, ఓ అవునా, మరి కుటుంబాన్ని పోషించడం నీ ధర్మమే కదా, కానీ నీ పాపంలో నాకు పాలు లేదు, నేను పాలు పంచుకోను అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. తనకు అప్పుడు విషయం అర్థమవుతుంది. ఏంటంటే, తను చేసినటువంటి ఆ పాపంలో వచ్చినటువంటి డబ్బుని అందరూ పంచుకొని తిన్నారు, బాగానే ఉన్నారు, కానీ తను చేసినటువంటి ఆ పాపాన్ని పంచుకునే పరిస్థితి వచ్చేవరకు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ విషయము, ఈ సనాతన ధర్మంలో మన ఈ కర్మభూమిలో భగవంతుడైన భక్తులకు బంధువుగా మారతాడేమో కానీ కర్మ ఎన్నటికీ బంధువుగా మారదు. కర్మలో ఎట్లాంటి లొసుగులు ఉండవు, కర్మకి దయా దాక్షిణ్యాలు ఉండవు. అందుకోసమే ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించాలి, ధర్మాన్ని రక్షించాలి అని పెద్దలు చెప్తుంటారు. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మ అయినటువంటి పార్వతీదేవి, తండ్రి అయినటువంటి శంకరుడు, వీళ్ళిద్దరి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బంధువులుగా స్వీకరించినటువంటి ఆ దేవుడు కర్మని మాత్రం మనకి బంధువుగా ఎన్నిటికీ ఇవ్వడు. ఎందుకంటే మన ఈ పూర్తి సనాతన ధర్మ చక్రం మొత్తము ఆ కర్మ మీదే ఆధారపడింది. సత్కర్మ సత్ఫలితాన్ని ఇస్తుంది, దుష్కర్మలు దుష్ఫలితాన్ని ఇస్తాయి. అది చూస్తూ ముందడికి మనం సాగాలని కోరుతూ శ్రీమాత్రే నమః.